నిరాధార ఆరోపణలతో బీఎస్సీలో ఏదో అవకతవకలు జరుగుతున్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ అనేది మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. ఆధారాలు చూపించినప్పుడు నిరూపించుకోవచ్చు. సనాతన ధర్మాన్ని అవమానపరుస్తూ గోవింద నామాలని అవమానాలను చేస్తూ అన్య మతస్థుల చేత గోవింద నామాలు కిండలుగా పాడించడాన్ని ఖండిస్తున్నాము. బేషరతుగా హిందూ బంధువులందరికీ కూడా మీరు క్షమాపణలు చెప్పాలి. గోవింద నామాలు వింటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆధ్యాత్మిక భావంతో మేము ముందుకు నడుస్తాం. నల్ల బట్టలు వేసుకుని మీరు అన్య మతస్థులతో గోవింద నామాల్ని అపహాస్యం చేస్తూ పాడడాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ప్రతి హిందూ బంధువు కూడా దీని మీద ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. అదే హిందూ మతానికి కాకుండా ముస్లింకో క్రిస్టియన్కో వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన పాటల్ని రోడ్లో కిండలుగా పాడితే ఎవరు సహించబోరు. అటువంటిది సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి హిందువు కూడా దీన్ని ప్రతిష్టగా భావించాలి. వీళ్ళందరూ కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పేవారు కూడా ప్రతి హిందువు గలం ఇప్పాల్సిన అవసరం అయితే ఉంది. భారతదేశం అన్ని మతాలని గౌరవిస్తుంది, పరమత సహనాన్ని కలిగి ఉంటుంది. మన మతాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సనాతన ధర్మానికి భంగం కలిగించే ప్రతి ఒక్కరిని కూడా చట్టరీత్యా బజ్జులు చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. నిరాధార ఆరోపణలతో బీఎస్సీలో ఏదో అవకతవకలు జరుగుతున్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ అనేది మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. ఆధారాలు చూపించినప్పుడు నిరూపించుకోవచ్చు. సనాతన ధర్మాన్ని అవమానపరుస్తూ గోవింద నామాలని అవమానాలను చేస్తూ అన్య మతస్థుల చేత గోవింద నామాలు కిండలుగా పాడించడాన్ని ఖండిస్తున్నాము. బేషరతుగా హిందూ బంధువులందరికీ కూడా మీరు క్షమాపణలు చెప్పాలి. గోవింద నామాలు వింటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆధ్యాత్మిక భావంతో మేము ముందుకు నడుస్తాం. నల్ల బట్టలు వేసుకుని మీరు అన్య మతస్థులతో గోవింద నామాల్ని అపహాస్యం చేస్తూ పాడడాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ప్రతి హిందూ బంధువు కూడా దీని మీద ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. అదే హిందూ మతానికి కాకుండా ముస్లింకో క్రిస్టియన్కో వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన పాటల్ని రోడ్లో కిండలుగా పాడితే ఎవరు సహించబోరు. అటువంటిది సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి హిందువు కూడా దీన్ని ప్రతిష్టగా భావించాలి. వీళ్ళందరూ కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పేవారు కూడా ప్రతి హిందువు గలం ఇప్పాల్సిన అవసరం అయితే ఉంది. భారతదేశం అన్ని మతాలని గౌరవిస్తుంది, పరమత సహనాన్ని కలిగి ఉంటుంది. మన మతాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సనాతన ధర్మానికి భంగం కలిగించే ప్రతి ఒక్కరిని కూడా చట్టరీత్యా బజ్జులు చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.